ఫ్రెండ్స్ 2016లో ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $100 మిలియన్, అంటే ఇండియన్ రూపీస్ లో సుమారు 700 కోట్లు. బట్ కట్ చేస్తే ఈ సంవత్సరం ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $2.7 బిలియన్, అంటే ఇండియన్ రూపీస్ లో సుమారు 23,000 కోట్లు. ఈ వాల్యూ వచ్చే సంవత్సరాలలో $10 బిలియన్ కూడా అవ్వచ్చు, అంటే సుమారుగా 86,000 కోట్ల రూపాయలు. ఇంత ర్యాపిడ్ గా ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరగడానికి కారణం 2025 మేలో ఇండియా పాకిస్తాన్ పై చేసిన దండయాత్ర. ఆపరేషన్ సింధూర్ లో ఇండియా యొక్క బ్రహ్మోస్ మిసైల్ ఆకాశ్-3 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే B4 యాంటీ డ్రోన్ సిస్టమ్ పాకిస్తాన్ వాడుతున్న చైనా టర్కీ ఆయుధాలను తుక్కు చేశాయి. ఒక పక్క పాకిస్తాన్ వాడుతున్న చైనీస్ ఎయిర్ డిఫెన్స్ ఒక మిసైల్ ని కూడా ఆపలేకపోతే, ఇండియన్ ఆకాశ్ సిస్టమ్ దెబ్బకి ఒక డ్రోన్ లేదా ఒక మిసైల్ కూడా ఇండియన్ నేల కూడా తాగలేదు. ఆ ఆపరేషన్ దెబ్బకి కొన్ని వెస్టర్న్ కంట్రీస్ అలాగే చైనాకి కూడా నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఆ ఆపరేషన్ తర్వాత బ్రహ్మోస్ ఆకాశ్ సిస్టమ్ కి ప్రపంచం అంతా విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆర్మేనియా, సైప్రస్, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, గ్రీస్, ఈజిప్ట్, బ్రెజిల్ ఇంకా చాలా దేశాలు ఇండియన్ వెపన్స్ నే కావాలని కోరుకుంటున్నాయి. ఇందుకోసమే చైనా అలాగే కొన్ని వెస్టర్న్ కంట్రీస్ ఒక ఫేక్ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టాయి. ఒకవేళ ఈ దేశాలని ఇండియన్ వెపన్స్ పర్చేజ్ చేస్తే చాలా యూరోపియన్ కంట్రీస్ అలాగే అమెరికా యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీస్ దుకాణం సర్దుకోవాలి. సో ఇండియా వెపన్స్ పాకిస్తాన్ వాడుతున్న చైనీస్, టర్కిష్ వెపన్స్ ని ఎలా తుక్కు చేశాయి, ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, మొదటిది బ్రహ్మోస్ మిసైల్. బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. ఈ మిసైల్ తయారు చేసింది బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ అనే జాయింట్ వెంచర్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ ఇండియా యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అలాగే రష్యా యొక్క సైంటిఫిక్ ప్రొడక్షన్ అసోసియేషన్ NPO మధ్య ఒక జాయింట్ వెంచర్. ఈ క్రూజ్ మిసైల్ మ్యాక్ 3.4 స్పీడ్ వరకు రీచ్ అవ్వగలదు, అంటే సౌండ్ కంటే 3 రెట్లు ఎక్కువ స్పీడ్. కిలోమీటర్స్ లో చెప్పాలంటే సుమారు గంటకి 3,500 కిలోమీటర్లు. ఈ క్రూజ్ మిసైల్ యొక్క రేంజ్ దాదాపు 500 కిలోమీటర్లు. బ్రహ్మోస్ మిసైల్ ని షిప్, సబ్మెరైన్ అలాగే సుఖోయి 30 MKI ఫైటర్ జెట్ నుండి కూడా లాంచ్ చేయవచ్చు. ఈ మిసైల్ యొక్క వెయిట్ సుమారు 3 టన్స్ ఉంటుంది. అలాగే ఇది 300 కేజీల వార్ హెడ్ ని క్యారీ చేయగలదు. ఈ మిసైల్ GPS ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ని వాడుతుంది. అలాగే ఇందులో హై ప్రొజెక్షన్ అలాగే జామింగ్ కోసం యాక్టివేషన్ రాడార్ కూడా ఉంటుంది. ఈ మిసైల్ కి రాడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. దీంతో ఇది రాడార్స్ కి దొరకడం చాలా కష్టం. ఒకవేళ రాడార్ కి డిటెక్ట్ అయినా అప్పటికే బ్రహ్మోస్ పని పూర్తి చేసేస్తుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ మిసైల్స్ సూపర్ స్టార్. మే 7 తన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మిసైల్స్ లాంచ్ చేసింది. జస్ట్ 1 మినిట్ లోపల ఈ మిసైల్స్ యొక్క పవర్ కి బంకర్స్ కూడా కూలిపోయాయి. మే 8న ఇవే బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్, ఎయిర్ డిఫెన్స్ ని కూడా లేపేశాయి. డిఫెన్స్ సిస్టమ్స్ బ్రహ్మోస్ ని ఏమి చేయలేకపోయాయి. ఇంట్రెస్ట్ కాదు కదా, డిటెక్ట్ కూడా చేయలేదు. దీనికి కారణం బ్రహ్మోస్ యొక్క స్పీడ్, స్టెల్త్ టెక్నాలజీ అలాగే హైట్. ఈ మిసైల్స్ రాడార్ కి దొరకకుండా చాలా తక్కువ హైట్ లో ప్రయాణిస్తాయి. బ్రహ్మోస్ కి పోటీగా పాకిస్తాన్ కూడా ఫతా-1 మిసైల్స్ ఇండియా వైపు ప్రయోగించింది. బట్ ఇవన్నీ దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఇండియా దాకా రాకముందే ఇవన్నీ క్రాష్ అయిపోయాయి. ఆఖరికి చైనా PL-15 మిసైల్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. దీంతో బ్రహ్మోస్ కోసం ఆర్డర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ సిస్టమ్ బ్యాటరీస్ ని కూడా రిసీవ్ చేసుకుంది. ఫ్యూచర్ లో నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ మిసైల్ కూడా రాబోతుంది. ఇది ఇప్పుడున్న బ్రహ్మోస్ మిసైల్ కంటే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇక పాకిస్తాన్ కి చుక్కలు చూపించిన మరొకటి ఆకాశ్-3 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆకాశ్-3 ఇండియా యొక్క సెల్ఫ్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ ని ఇండియానే కంప్లీట్ గా తయారు చేసింది. ఈ డిఫెన్స్ సిస్టమ్ ని ఆత్మనిర్భర్ భారత్ అనే ఇనిషియేటివ్ కింద భారత్ ఎలక్ట్రానిక్స్ అలాగే DRDO అలాగే ఇస్రో కలిసి డెవలప్ చేశాయి. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఒక AI పవర్డ్ సిస్టమ్. AI హెల్ప్ తో అలాగే రాడార్స్ నుండి, శాటిలైట్ నుండి, సెన్సార్స్ నుండి రియల్ టైం ట్రాకింగ్ చేస్తుంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని యూజ్ చేస్తుంది. ఈ ఆకాశ్ మిసైల్స్ యొక్క రేంజ్ 80 కిలోమీటర్లు అలాగే స్పీడ్ మ్యాక్ 2.5 నుండి మ్యాక్ 3 వరకు అలాగే గంటకి సుమారు 4,000 కిలోమీటర్ల స్పీడ్. ఈ మిసైల్స్ జెట్స్ ని, డ్రోన్స్ ని ఆఖరికి క్రూజ్ మిసైల్స్ ని కూడా గాలిలోనే లేపేస్తాయి.
ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మొబైల్ వెహికల్స్ నుండి లాంచ్ చేయొచ్చు. దీంతో నిమిషాలలోనే ఈ సిస్టమ్ ని ఎక్కడైనా డిప్లాయ్ చేయొచ్చు. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఒకేసారి 4 టార్గెట్స్ ని ట్రాక్ చేసి లేపేయగలదు. జామర్స్ ని బీట్ చేయడానికి ఈ సిస్టమ్ ఈసీసీ అనే సిస్టమ్ ని వాడుతుంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ యొక్క కాస్ట్ ఒక మిసైల్ కి 5 లక్షలు. ఇది ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ కంటే చాలా చీపు. యుద్ధం టైంలో పాకిస్తాన్ చాలా టర్కీ డ్రోన్స్ ని వాడింది. బట్ అకసార్ సిస్టమ్ వెంటనే యాక్టివ్ అయ్యి వీటన్నిటిని లేపేసింది. ఇండియా సిస్టమ్ చేసిన జామింగ్ దెబ్బకి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ అన్ని చేతులెత్తేశాయి. బట్ ఈ ఆకస్టార్ సిస్టమ్ ఎలాంటి జామింగ్ కి గురవకుండా ప్రతి మిసైల్ ని డ్రోన్ ని లేపేసింది. పాకిస్తాన్ వాడిన చైనీస్ CH-4 డ్రోన్స్ అలాగే టార్కిష్ బైరాటర్ ఆకించి డ్రోన్స్ కూడా ఆకాశం ముందు నిలబడలేదు. డ్రోన్స్ యొక్క ట్రజెక్టరీని పర్ఫెక్ట్ గా ట్రాక్ చేశాయి ఆకాశ రైడర్స్. ఒక పక్క అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆపరేట్ అవ్వడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయితే ఇండియన్ సిస్టమ్స్ మాత్రం అంతకంటే తక్కువ ఎఫిషియన్సీనే ఆపరేట్ చేస్తాయి. 2023లో ఆకస్టార్ బ్యాటరీస్ ని అర్మేనియాకి కూడా $600 మిలియన్ కి సేల్ చేసింది. ఇండియా ఫ్యూచర్ లో నెక్స్ట్ జనరేషన్ ఆకాశ్ మిసైల్ అలాగే మరింత ఎఫెక్టివ్ ఆకాశ్ టీర్ సిస్టమ్ రాబోతుంది. ఇక ఇండియా వాడిన మరో పవర్ఫుల్ సిస్టమ్ D4 యాంటీ డ్రోన్ సిస్టమ్. D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా ఒక కంప్లీట్లీ ఇండియన్ మేడ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ. దీని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO తయారు చేసింది. నిజానికి డ్రోన్స్ కి వ్యతిరేకంగా ఇండియా వాడిన పవర్ఫుల్ వెపన్ ఇదే. ఈ డిఫెన్స్ సిస్టమ్ యొక్క రేంజ్ 10 కిలోమీటర్లు. ఈ సిస్టమ్ పవర్ఫుల్ రేడార్స్ వాడి ఎలక్ట్రానిక్ సెన్సార్స్ 360 డిగ్రీస్ కెమెరా సెన్సార్స్ అలాగే రేడియో ఫ్రీక్వెన్సీస్ తో డ్రోన్స్ ని స్పాట్ చేసి సాఫ్ట్ కిల్ లేదా హార్డ్ కిల్ చేస్తుంది. చిన్న చిన్న క్వాడ్ కాప్టర్స్ నుండి పెద్ద పెద్ద కాంబాట్ డ్రోన్స్ వరకు అన్నిటినీ సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది. ఈ సిస్టమ్ యొక్క యూనిట్ ఖర్చు $10 నుండి $20 మిలియన్ ఉంటుంది. ఈ సిస్టమ్ చేసే సాఫ్ట్ కి జామింగ్ అలాగే ఫాల్ సిగ్నల్స్ ఈ సిస్టమ్ పవర్ఫుల్ సిస్టమ్స్ తో డ్రోన్ కమ్యూనికేషన్స్ డిస్టర్బ్ చేస్తుంది. అలాగే ఫాల్స్ సిగ్నల్స్ పంపించి ఫేక్ GPS తో డ్రోన్స్ ని తప్పుదారి పట్టిస్తుంది. ఈ సాఫ్ట్ కిల్ తో పాటు హార్డ్ కిల్ కూడా చేస్తుంది. హార్డ్ కిల్ లో లేజర్ బీమ్ తో డ్రోన్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది ఇజ్రాయెల్ లేటెస్ట్ ఐరన్ బీమ్ లాంటిది. ఈ లేజర్ బీమ్ పెద్ద కాంబాట్ డ్రోన్స్ ని కూడా పేల్చేస్తుంది. హార్డ్ కిల్ లో మరొక పద్ధతిని కూడా వాడుతుంది. డ్రోన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి వేరే డ్రోన్స్ ని కూడా ఈ సిస్టమ్ లాంచ్ చేస్తుంది. ఇది మొబైల్ ప్లాట్ఫామ్ లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. పాకిస్తాన్ వాడిన చైనా టర్కీ డ్రోన్స్ ని సిస్టమ్ కూడా చాలా వరకు ఏరిపారేసింది. మరో పక్క US తయారు చేసిన యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ అయితే $1 బిలియన్ ఖర్చు అవుతుంది. బట్ ఇండియన్ సిస్టమ్స్ చాలా తక్కువ ప్రైస్ గా హై ఎఫిషియెంట్ గా ఆపరేట్ అయ్యాయి. ఈ 3 వెపన్స్ పాకిస్తాన్ ని చిత్తు చేసి అవతల పడేశాయి. ఇందుకే వెస్టర్న్ కంట్రీస్ చైనా టర్కీ అమెరికా పాకిస్తాన్ తో కలిసి ఫేక్ ప్రచారం మొదలు పెట్టాయి. ఎందుకంటే ఈ విషయం బయటకు తెలిస్తే అమెరికా చైనా టర్కీ వెపన్స్ ని ఎవరు కొనరు. అలాగే ఇండియాతో డిఫెన్స్ డీల్ అమాంతం పెరుగుతాయి. అయినప్పటికీ ఫేక్ ప్రచారం ఎక్కువసేపు చేయలేరు. సో చాలా ఏషియన్ కంట్రీస్ ఆఖరికి కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ఇండియాతో డిఫెన్స్ డీల్స్ మొదలు పెట్టాయి. అందుకే ఫ్యూచర్ లో ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $10 బిలియన్ ఎక్స్పోర్ట్స్ కి రీచ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే అమెరికన్ యూరోపియన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ పెటల్స్ సర్దుకోవాల్సిందే. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.